నమస్తే. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం 2017 నుంచి నేరెళ్ళ బాధితులు ఈ ప్రపంచమంతా విన్నది వాళ్ళ బాధను, కానీ ఒక్కడు కూడా సాల్వ్ చేయలేదు. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని వాడుకున్నాయి. పాపం 8 మంది బతికుండగా ప్రత్యక్ష నరకం చూసారు. డెకాయిట్లు కాదు, దొంగలు కాదు, ఏమీ కాదు. బీసీఎస్సీ చాలా బలహీన వర్గాలు, పేద ప్రజలు, వాళ్ళేం ఉన్నోళ్ళు కూడా కాదు. ఇసుక దందాకి అడ్డం పోయినందుకు అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్లో ఏం జరిగిందో నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడున్న స్పీకర్, లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు కూడా వచ్చి పరామర్శించే పరిస్థితి అక్కడ ఉంది. ఇదేది సిరిసిల్లలకు పట్టది. నేరెళ్ళోళ్ళని చంపనీయండి, చిత్రవాద పెట్టనీయండి. ఈ వీడియో నేను కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నా అంటే, నిన్న గోపాల్ ఒక బాధితుడు 26 లక్షలు ఖర్చు పెట్టాడు బతకడానికి. పాపం ఆయన కొడుకున్నాడు, బిడ్డుంది, మొన్నే పెళ్లి చేసిండు, 2 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. ఎవ్వడు సాయం చేయలే. కేటీఆర్ అన్న రావాలి, కేసీఆర్ అన్న రావాలి, సారే రావాలి, సారే కావాలి. గోపాల్ చచ్చిపోతే మనకేంది? మన చుట్టపోడు కాదు కదా. రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది. ఏమన్నా దొరలని స్పెషల్గా కన్నారా వాళ్ళ అవ్వయ్య? తెలంగాణ నేలు రాని వెనకడికి దొరలని అన్నలు ఉచ్చ పోయించిర్రు. ఉచ్చ పోయిస్తే ఊరవతల దాటిరు. మనం ఏం చేసినాం? దాటినని తీసుకొచ్చి ఊర్లో కూర్చోబెట్టి వాడిచ్చే బిర్యానీకి, మందుకి ఆశపడి, వాడి నాయకత్వమే బాగుందా? మన అబ్బాయి కనలే మొగోళ్ళను? ఎస్సీ ఎస్టీలు మొగోళ్ళు కాదా? బీసీలు మొగోళ్ళు కాదా? మనం దొర రాసిండా రాజ్యాంగం? ఎవడు రాసిండు రాజ్యాంగం? దొర రాసిండా? మన అంబేద్కర్ చేసిండు రాజ్యాంగం. మన కోసం రాసిండు. మనం ఆగమైపోతున్నామని రాసిండు. ఈ పుస్తకం పట్టుకొని ముందుకు ఓర్రా, నేనున్నా అని రాసిండు. మనం ఓనేలు పట్టుకున్నాం. రాజ్యాంగాన్ని మార్చాలి అన్నో నేలు పట్టుకున్నాం. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా? మనిషిని, ఈ సమాజం నా ఇల్లు, ఈ సమాజంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, నా ఇంట్లో వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది అనే ఒక బాధలో మాట్లాడుతున్నా. ఇక చిల్లరం బుండ కొడుకులు ఎవడేం మాట్లాడినా నేను ఇవాళ ఏమని అనుకోండి, కొంచెం మాట్లాడతాను. ఇక ఎవడేమనుకున్నా పెద్ద నాకు ఫరక్ పడేది లేదు. ఏదైనా చక్రధర మాట్లాడితే నీ మీద కేసులు అయినాయి. నువ్వు చూసినావా? వాడు దొర ఎన్ని కేసులు పెట్టించండి, నువ్వు చూసినావా అంటున్నా. నేను లంగా పని చేయకూడదు చూసిండా? ఒక అమ్మాయికి అయ్యకు పుట్టినోడు వాడు ఉంటే చూయించుర్రా. వాడు ఏం చేసిండో నేను చెప్తా. సిగ్గుందా ఏమనుకన్నా? ఆడికెళ్ళి వచ్చినాయి దొరకి పైసలు, ఆడికెళ్ళి వచ్చినాయి. 27/4/2007 ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకోరు. వాడు నా మొగోడు ఉంటే 27/4/2007 ఈ దొంగ పాస్పోర్ట్లు పెట్టి అక్రమ రవాణా చేసిర్రు ఈ దొరలు. దొరదే మంచిగా ఉన్నది, చక్కెరేసుకొని నాకుతాం. కొంచెమైనా సిగ్గుండాలి. మీలాగా బతకడానికి ఉట్టలే నేను. ఉంటామో సస్తమో. రాజ్యాంగాన్ని నమ్మినోడు రాజ్యంకి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రశ్నించే గొంతుకలపైన దాడి చేస్తారు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. ఒక మల్లన్నను తిడతారు, ఒక పృథ్వీరాజుని తిడతారు, ఒక రఘుని తిడతారు, ఒక కాళోజీ సీనుని తిడతారు, ఒక చక్రధర్ని. అరే ఒక 30-40 మంది ఉన్నారు తెలంగాణ సమాజంలో. మాకు భార్య పిల్లలు ఉన్నారు. మాకెందుకు ఈ కిరికిరి అని మేము పక్క జరిగితే అడిగేటోళ్ళు లేడు వాళ్ళని. ఏది శాటిలైట్ ఛానళ్ళల్లో చూపించుర్రి. చిరంజీవి భార్య చీర గురించి మాట్లాడుతురు, కానీ ఒక రైతు
చీరతో ఉరేసుకొని చెట్టుకి వేలాడుతుంటే ఎవడన్నా మాట్లాడిండా? మా యూట్యూబ్లో మాట్లాడుతున్నాయి. ఆ యూట్యూబ్ల పైన రాజకీయ నాయకులు కక్ష కట్టి మమ్మల్ని అనుక్షణం ఎవడెవడు దొరుకుతాడా ఒక్కొక్కరిని చంపుదామని చూస్తుంటే కూడా మేము కూడా భయపడతలేం. ఈరోజు ఇంత ఆవేశంగా మాట్లాడడానికి ఒక్కటే మాట, నేరెళ్ళ బాధితుడు నరకం చూసి చచ్చిపోయాడు. అక్కడే దగ్గరున్న కేకే మహేందర్ పోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నాయకులు పోవచ్చు కదా, ఎవడు పోలే. దిక్కులేని సావైంది. ఆ సావుకు ఎవ్వడు పోయినా వాని లోపల వారదింగుతామని పోలీసు వాళ్ళు భయపెట్టిస్తారు. పీక్తారా? కాలుస్తారా? పీకే పానం కరోనాలో చచ్చిందానికంటే వాని బుల్లెట్లకు చచ్చింది ఏం కాదు. అరే ఒక్కనొక టైంలో సమాజంలో ఎవరి కోసం కొట్లాడుతున్నాం అనిపిస్తుంది. బేవారస్ నా కొడుకులు, ఇంట్లో పెళ్ళ మీద బతికే నా కొడుకులు కూడా మా గురించి విమర్శిస్తూ ఉంటారు. పైసలు ముట్టినాయా అని ఒకడు అంటాడు. ఇంట్లో పెళ్ళాం లంగాలకు నాడాలు ఎక్కించేటోడు కూడా 100 రూపాయలకి పనికిరాడు, మా శీలాన్ని శంకిస్తుంటాడు వాడు. అయినా సమాజంలో మంచి ఏదైతుందో వాళ్ళ కోసం పోరాడాలి, వాళ్ళ కోసం మేమే బ్యాగులు తీసుకోవాలనుకుంటే మీకు కనిపిస్తాయరా? మనకన్నా కనిపిస్తుందా? మేము లంగతనం చేస్తే కనిపిస్తుంది అనుకుంటున్నావా? కొంచెమైనా బీసీ ఎస్టీలు మారండి. అరే వీళ్ళు ఎందుకు చెప్తుర్రా, మాకు ఇది మేము పూటకూలోళ్ళం కాదు, జనం దగ్గర డబ్బులు సంపాదించుకోవాలని ఈ వేషాలు వేయలే. లుచ్చగాళ్ళకు లుచ్చగాళ్ళ లెక్క కనిపిస్తాం, మంచోళ్ళకు మంచోళ్ళ లెక్క కనిపిస్తాం. మీరు ఎవరో ఆలోచించుకోరు. ఇక ఈరోజు లీడర్ల మీద లేదు నాకు బాధ, కానీ నేరెళ్ళ బాధితులు ఒక్కొక్కడు దారుణంగా చచ్చిపోతుంటే సమాజం నోరు మూసుకొని కూర్చుని చూడండి, అందుకు బాధ అనిపిస్తుంది. ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ కనుక గెలిచిండు అనుకో బిడ్డ, ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ గెలిస్తే నేను రాజకీయం వదిలేస్తారా బాబు, మా బతుకులు మేము బతికేస్తాం. ఇట్లాంటి సమాజం మాకు అవసరం లేదు. మీరు డబ్బులే తీసుకొని కోటర్ సీసాలే తీసుకొని ఆ దొర ఉచ్చక వన్ పెండకు ఆశపడేది ఉంటే మాకు వద్దురా బాబు ఈ రాజకీయాలు. ఏమన్నా సిగ్గు శరం ఉంటే మనం దొరలొద్దు, మన అమ్మాయి కానీ లేమనల్ని రాజకీయం చేయరాదా? అంబేద్కర్ మనోడు కాదా? రాయలేదా రాజ్యాంగం? మా గౌడ కులస్తులే నిన్ను ఉరికిచ్చి కొడతా అంటాడు ఒకడు. అరే లోఫర్ నా కొడక, సర్దార్ సర్వాయి పాపన్న వారసులం రా మేము. నీలెక్క దొరకాడ పొద్దుగాలు రాగానే మన దగ్గర చేతులు కట్టుకొని వాని ఉచ్చ కోసం ఎదురు చూస్తలేము, ఉచ్చ పోపిస్తున్నాం వాన్ని. నువ్వు కౌన్సిలర్ కానీ నా బొచ్చు కానీ గెలిచావో లేదో తెలియదు, కానీ మీరెంత తెలివి ఉందా అరా మీకు? సిద్దిపేటలో గౌడ సోదరులు ఎంతమంది పడితే వస్తారు? ఏ రోజైనా వాళ్ళకి పరామర్శ చేసినారా మీరు? కొత్త మా గురించి మాట్లాడతారు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి. వాడేమన్నా హరీష్ రావు ఆ ఊరి కోసమే పుట్టిండు అనుకుంటుర్రా? 2004లో ఏంది హరీష్ రావు బతుకు? ఏడున్నాడు? ఏం చేసింది చెప్పుర్రా? ఆయన ముడ్డి పట్టుకొని తిరిగేటోళ్ళు ఆయన ఏం చేసి సంపాదించిండో చెప్పుర్రా? నేను చెప్తాను నేను ఏం చేసి సంపాదించిందో. దొంగ లంగా కేసులు పెట్టి బద్నాం చేస్తే సిగ్గు ఉండాలి ఎవడేందో తెలుసుకోనికి. ఎవడెంది విమర్శించిన సిద్దిపేటలో 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొట్లాడుతున్నా. ఎమ్మెల్యేగా గెలిచి పీక్ పాడదెంగుదామని కాదు. ఆడ కొట్లాడేటోడు ఎవ్వడు లేకపోతే రంగనాయక సార్లో మా అయ్య భూమి పోలే, మా అవ్వది పోలే భూమి. కానీ పేదల భూమి పోయిన చూడు, దానికోసం లొల్లిపెట్టినాం. ప్యాకేజీల కోసం లొల్లిపెట్టలే. ప్యాకేజీల కోసం లొల్లిపెట్టాలంటే అసలు అక్కడ రానే రాకపోదు, వేరే లెవెల్లో పనిచేసేటోళ్ళం.
ఇక అర్థం చేసుకుంటే మీ ఇష్టం. ఇంకా కూడా మేము మారం. రాజకీయాల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు. శవాలతోటి సంసారం చేసినట్టే. శవాలతోటి సంసారం చేసి సుఖాన్ని పొందాలనుకున్నోడే ఆత్మగౌరవాన్ని బలి పెడతాడు. మేము అట్లా కాదు బిడ్డ. బతికిన రోజులు బతాం, సమాజానికి మంచే చేస్తాం. మంచో చెడో మేము తాయినా తిన్నా చిందులేసినా సమాజానికి హాని కలిగించేలా ఏది చెయ్యం. ఇక కొంతమంది మాలాంటి వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇక వాన్లాంటి వానికి పుట్టగతులు ఉండే. ఇక అట్లాంటి చిల్లర నా కొడుకుల గురించి నేను మాట్లాడా, కానీ సమయం దొరికినప్పుడు మాత్రం తాట తీస్తాం నా కొడుకులది. ఏం ఊరుకోనికి లేదు. చూస్తా ఈసారి సిద్దిపేటలో హరీష్ రావు ఎట్లా గెలుస్తాడో చూస్తా. సిద్దిపేట గడ్డ, వీనడ్డా వానడ్డా నీ అమ్మయ్య రాసుకున్నారా? నీ అమ్మాయి వెళ్దా? మీరు ఊళ్ళో పుట్టినారా? వాడన్నా సిద్దిపేటలో పుట్టిర్రా? సిద్దిపేట గడ్డ అని మాట్లాడుతురు. జోకెటోడు జోక్కోండి. ఈ వీడియో మాత్రం సామాన్య ప్రజలకి, ముఖ్యంగా ఇవాళ నేరేళ్ళ బాధితుడు గోపాల్ చనిపోవడం చాలా కలిచివేసింది. ఆయన కాలు చూడాల్సింది మీరు. గుండె తరుక్కపోతుంది. అట్లాంటి దారుణమైన బతికుండగా ఏ మనిషికి బహుశా ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ వాడు దొరికితే కూడా ఆ రేంజ్లో చిత్రవాద పెడతారని నేను అనుకోను. వాడు ఎస్పీ ఇప్పుడు సిఐడీలు ఉన్నాడట, వాడు ఎస్ఐ సిఐ అయిందట. ఒక్కసారి మాలాంటోళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి. మాలాంటోళ్ళని రాజకీయ నాయకులను చేసి చూడండి, వాడిని ఉరకమ్మం ఎక్కిస్తాం. ఆ సిఐడి కానీ వాడు ఎవడైతున్నాడో వాడు ముసల్తనానికి వచ్చినాక, వాడు రిటైర్ అయినాక కూడా వాడిని ఉరికమ్మం ఉరికిస్తాం వాడిని. మనిషి లోపల అన్ని చచ్చిపోయినా ఓకే, కానీ మానవత్వం చచ్చిపోవద్దు. ఇక ఎవరికన్నది ఈ వీడియో డ్రామాటికల్గా అనుకుంటే వాడు ప్రేమ కుట్టినోడు కాదు, కామానికి కుట్టినోడు, కౌరానికి కుట్టినోడు. నేను ప్రేమ కుట్టిన కాబట్టి ఓ మనిషి చచ్చిపోతే ఇంట్లో అన్నం తిందామంటే మనసున పట్టక ఈ సమయానికి వీడియో చేస్తున్నా. పోరాడే గొంతుకలకి అండగా ఉండుండ్రా బాబు, అండగా ఉండండి. మేము మాట్లాడేటోళ్ళం లేకపోతే ఎవడు ప్రశ్నించాడు. ఇంట్లోకి వచ్చి దాడి చేసిపోతారు. చక్రధర్ గౌడ్ని తిడితే మీకేమొస్తుంది రా బాబు? వాడేమన్నా హరీష్ రావు కిరీటాలు పెడతాడా మీకు? కుక్కని చూసినట్టు చూస్తాడు వాడు. బీసీలు అంటే లెక్కలేదానికి. మీ ఇష్టం, చెప్పేది చెప్పిన. ఎవడో కాపాడుతాడని, ఎవడో పీక్ పాడగొడతాడని మేము జైలుకి పోతాం, ఇట్లాంటి ఏం భయాలు లేవు. ఉన్న రోజులే నమ్మినోడే మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు. రేపు నీకు దిక్కు దివానా లేనినాడు మేమే గుర్తుకొస్తాం. తెలంగాణలో పోరాడే గొంతుకల్ని కాపాడుకోండి. పోరాడే గొంతుకలు చచ్చిపోతే ఇక మీకు రైతులు చచ్చిపోయినా దిక్కు లేదు, ఎవడు చచ్చిపోయినా దిక్కు లేదు. ఇక మేము నా ఇల్లు మంచిగా ఉండాలి అని అనుకున్నాం అనుకో, తర్వాత మీకే ఇబ్బందులు వస్తాయి. చెప్పే కాడికి చెప్తున్నా. ఈ సమయానికి వీడియో చేస్తున్నా అంటే ఒక వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించాలి. మీరు ఎన్ని కామెంట్లలో ఎవడోడు పనికి మాలిన కొడుకులు ఎన్ని తిట్టినా వాడిని పట్టించుకోం మేము. వాడంతే, వాడు ఇంట్లో కుక్కలు కానీ వాని ఇంట్లో వానికి విలువ లేని నా కొడుకులు మా గురించి మాట్లాడతారు. వాని బతికెంత వాడింత వాని గురించి పట్టించుకోం. బట్ రైతులు మాకు కావాల్సింది రైతులు, గ్రామాలు, ఇబ్బంది పడేవాళ్ళు, ఆవారా తిరిగేటోళ్ళు, పాన్పరాకులు బుక్కే నా కొడుకులు కాదు. ఇంకా మా వెనక తిరిగి మా గురించి మాట్లాడటం గురించి అయితే నేను అసలు మాట్లాడా. ఇక అది మా విలువ తగ్గిపోతుంది. ఇక మీదట ప్రజలు సమాధానం చెప్పాలి. మాకున్న అనుచరులు మీరే. మేము పెద్దగా 4-5 కార్లు వేసుకొని ఓ చిల్లర గ్యాంగ్ వాళ్ళని వేసుకొని తిరగలేము. సమాజంలో ఒక కారులో ఒక 4 కలిసి తిరుగుతున్నామంటే
మమ్మల్ని ఎవడన్నా పొడవనీకి వచ్చినా సమాజం ఉన్నదనే నమ్మకంతో అంతే. ఇక మమ్మల్ని జావగొట్టినా కానీ మేము అడగము. ఎవడెట్లా పోతే ప్రశ్నించడం బంద్ చేస్తే సమాజానికి ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్టే. ఇక అది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే అడవుల్లో అన్నలు లేరు. భారతదేశంలో అడవుల్లో అన్నలు లేరు. ఇక మాలాంటి అన్నలను కూడా ఊడగొట్టుకున్నారు అనుకోండి, ఈ దేశానికి అన్నం ఉండదు. ప్రశ్నించేవాడు లేకపోతే మట్టి బుక్కాలు అందరు కలిసి. నేరెళ్ళ బాధితులు గోపాల్కి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చాలా దుఃఖంతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకు మాకు చేతనైన కాడికి మేము అండగా ఉంటాం. చెప్తున్నా కదా, కేటీఆర్ గారిని ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏమనలే. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ కదా, ఏం కాదు. కానీ నీ అయ్యా కేసీఆర్కి దాకది ఇది. కేటీఆర్, నీ అయ్యాకి తలగది, నీకు తలగది పాపం, నీ పిల్లలకు తాకుతుంది. ఇప్పుడు అంటున్నా, నువ్వు నిజంగా ఇల్లు ఉండుంటే నీకు సంబంధం లేకపోతే సరే, సంబంధం లేదు. నేనేమైనా పాపం చేసినా నాకు దాకా, నా పిల్లలకే దాకుతుంది. అట్లే ఈ ఇసుక దందాల కనుక ఏదైనా పాపం ఉందనుకో కేటీఆర్, నీ అయ్యకు దాకది, నీకు దాకది, నీ పిల్లలకు దాకుతుంది. కర్మ అనేది ఒకటి ఉంది, దాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. ఈసారి సిరిసిల్లాల ఏడవైనా పోకున్నా ఈ వీడియో సిరిసిల్లాల పోవాలి. చెంపలు వేసుకోర్రా బాబు, ఒక్కసారి చెంపలు వేసుకోర్రి. ఎందుకోటి వేసినాం ఆయనకని. ఇక నేను సారే కావాలంటున్నది, కారే కావాలంటున్నది అనుకుంటే ఇక కారుని ఇంట్లోనే పెట్టుకొని సార్ని ఇంట్లోనే పెట్టుకో బిడ్డ. మేమైతే దొరలకు వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం. ఇక మీ ఇష్టం, చెప్పేది చెప్పినా. దీనిపైన ఇక కొంతమంది ఇక చిల్లరగాలి. ఇక నేను చెప్పినా కదా, ప్రేమ గుట్టినోడైతే అర్థం చేసుకుంటాడు, కామాన్ని గుట్టినోడైతే గవ్వే కామెంట్లు పెడతాడు. ఇవన్నీ గురించి నేను మాట్లాడా. జై హింద్.